అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్నా మీ పాత శత్రువులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో గొడవలు జరగవచ్చు, కానీ గొడవ దేనికి కూడా పరిష్కారం కాదు. ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండటం ద్వారా మాత్రమే గొడవలను పరిష్కరించుకుంటారు. అన్ని విషయాలలో కూడా మీకు మేలే కలుగుతుంది. అనవసరమైనటువంటి కుటుంబ సమస్యల్లో ఉన్నటువంటి విషయాల గురించి మీరు బయట వ్యక్తులతో చర్చించకుండా ఉండాలి. ఈరోజు మీరు కేవలము మీ ఉన్నతిని గురించి మాత్రమే ఆలోచించండి. ప్రేమికులకు శుభదినముగానే ఉన్నది. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి పెద్దల యొక్క కుటుంబ సభ్యుల యొక్క అనుమతి లభిస్తుంది. ప్రేమ వివాహం చేసుకున్న వారు సఫలీకృతం అవుతారు. నవవివాహితులకు శుభదినముగా ఉన్నది. అవి అత్తమామల తరపు వారి నుండి ఆర్థిక ప్రయోజనాలను అయితే పొందుతారు. ఇంటి చుట్టుప్రక్కల వారితో కూడా మంచి ప్రవర్తన అనేది సాధ్యం అవుతుంది. మరి ఏ విధమైనటువంటి సమస్యలు కలగకుండా ఉండాలంటే మీరు మాత్రమే మీ యొక్క సంభాషణలో మృదుత్వం, ప్రేమ తేవడం చాలా అవసరము. అప్పుడు మాత్రమే మీకు ఎవరితో కూడా గొడవలు జరగకుండా ఉంటాయి. భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ సంబంధాలు అయితే బలపడతాయి. విపరీతమైనటువంటి మంచి ఆలోచనలతోటి మాత్రమే ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ అందం చూసి తట్టుకోలేని వారు ఈర్ష్యతో నరదృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి వారి వల్ల ఎటువంటి నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే ఈరోజు మీరు 2 గరుడముఖ కాయలను తీసుకుని వాటిని వినాయకుని ఫోటో ముందు ఉంచి ఆ 11 సార్లు గణపతి మహాగణపతి మూలమంత్రం స్తుతించి వాటిని పసుపు రంగు దారంతో గుచ్చి మెడలో ధరించండి, లేదా కుడి చేతి కంకణానికి ధరించండి. ఇలా చేసినట్లయితే మీకు ఎవరి వల్ల ఎటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ, నరకోశ లాంటివి తగలకుండా ఉంటాయి. మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మీ పనులన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి. ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది. అనేక విధాలుగా మీకు కేవలం అనేక మార్గాల నుండి లాభం మాత్రమే మీకు దరిచేరుతుంది. దాంతోపాటు ఎవరైతే నవవివాహితులు ఉన్నారో వారికి వివాహం, నవవివాహితులు ఉన్నారో వివాహమైనటువంటి వారికి సంతాన విషయంలో శుభవార్తలు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైతే సంతానం లేకుండా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి సంతాన యోగం, సంతాన ప్రాప్తికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటికి కావలసినటువంటి వస్తువులు అనేవి కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలో ఉంటారు. పెద్దల సలహా పాటించడం వల్ల మేలు కలుగుతుంది. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారస్తులకు అనుకూల సమయంగా తెలుస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి. డబ్బు ఎంత ఆలస్యమైనా సరే చేతికి అందుతుంది. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఉండాలి. తగిన విధంగా మీకు ఉద్యోగస్తులకు పనిభారం అనేది పెరిగినా కూడా పై అధికారులతో స్నేహంగా ఉండటం వల్ల వారికి లాభమే చేకూరుతుంది. ప్రమోషన్ గురించి శుభవార్త అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వాములతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఉత్సాహంగా ఉండడం అనేది చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండటం కొరకు నూనెలు వేయించిన పదార్థాలు, కొలెస్ట్రాల్ ఉన్న ఆహార పదార్థాలను పూర్తిగా నివారించాలి. మంచి నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కొన్ని ఫలిస్తాయి. ఖర్చులు పెరగవచ్చు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కళాకారుల గుర్తింపు అనేది లభిస్తుంది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. ఆరోగ్యంపై దృష్టి సారించడం చాలా అవసరము. ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశం ఉంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆరోగ్యంపై దృష్టి సారించడం చాలా అవసరం. భూములు, వాహనాలు కొనుగోలులో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఓపికగా పనులు చేయాలి. పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. కొత్త దుస్తువులు, ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలులో నాణ్యతను గమనించాలి. భూ లావాదేవీలు అనుకూలిస్తాయి. మంచి సంస్థల్లో ఉద్యోగంలో చేరే అవకాశం లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఖర్చుల నియంత్రణ చాలా అవసరం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు చికిత్స పొందడం వలన మేలు కలుగుతుంది, ఉపశమనం లభిస్తుంది, ఇంట్లో ఆనందకర వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇక ఈ రోజు రాశి వాళ్ళు మాత్రము మరి పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు కూడా మరి అనుకూలిస్తాయి. చిరచరాస్తుల విషయాల్లో కూడా ఆదాయం కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా అనుకూల ఫలితాలే సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి మరి విషయాలలో ఈరోజు ఎక్కువగా మీరు మనసు నింపుకోకుండా ప్రశాంతంగా ఉండటం ద్వారా మాత్రమే మీ పనులను కొనసాగించాల్సి ఉంటుంది. ఇక ఎక్కువగా మీ వివాహం కాని వారు, వివాహ యోగ్యంగా ఉన్నవారు వారికి మరి వివాహం కొరకు మంచి సంబంధాలు అనేవి కుటుంబ సంబంధాల్లో మీకు బంధువుల మధ్య నుండి సంబంధాలు అనేవి రావడం జరుగుతుంది. ఈరోజు కుటుంబంలో దీని గురించి చర్చించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నది. మరి ఎక్కువగా మరి మంచి సంబంధాలే రావడం అనేది జరుగుతుంది. సంబంధాలు మీరు కోరుకున్నటువంటి వ్యక్తితో మీకు వివాహం కూడా అవుతుంది. కోరుకున్న విజయాన్ని అయితే విద్యార్థులు ఖచ్చితంగా సాధించగలుగుతారు. మరి కొత్తగా వివాహమైనటువంటి వారికి ఉన్నటువంటి సమస్యల నుండి కూడా వారికి బయటపడడానికి మార్గాలు అనేవి లభించటం అనేది జరుగుతుంది. అనవసరమైనటువంటి మరి బయట వ్యక్తుల యొక్క కుటుంబ సమస్యల్లో మీరు సూచనలు, సలహాలు మాత్రం ఈరోజు ఇవ్వకుండా ఉండాలి. మరి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు ఈ రాశి వారికి మరి చూసినట్లయితే కనుక ఎక్కువగా ఉన్నటువంటి పెద్ద సమస్యల నుండి పరిష్కారం లభించబోతున్నది. ఇక చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవి వాటంతట అవే పరిష్కారం అయిపోతాయి. లక్కీ సంఖ్య మరి 82 మరియు లక్కీ కలర్ అయితే మరి రూబీ. ఇక పరిహారంలో ఈరోజు రామాలయాన్ని దర్శించుట, శ్రీరామనామ స్మరణము చేస్తూ ఉండట కారణంగా శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.